హలో గైస్, వెల్కమ్ టు నిఖిల్ టెక్. ఈరోజే డే 3 విండోస్ అండ్ టిప్స్ అప్లోడ్ చేశాను, అది వెళ్ళి చూడండి. ఈరోజు ఏంటంటే ఇంకోటి అప్లోడ్ చేస్తున్నాను, క్రోమ్ని కస్టమైజ్ ఎలా చేసుకోవాలి ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో. ఇది యూజ్ అవుతుంది కానీ ఫోన్లో అయితే యూజ్ అవ్వదు. ఇది ఫోన్లో ఆప్షన్ చూపిస్తుంది కానీ చేసుకోవడానికి రాదు. సో ల్యాప్టాప్లో ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. మీరు అన్ని దాంట్లో చాలా ఉంటాయి కూడా చూపిస్తాను మీకు. ల్యాప్టాప్ ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఇలా ప్రజెంట్ చేసుకున్నాను. దాని తర్వాత మీకు ఎలా చేయాలో చెప్తాను. మీకు రైట్ సైడ్లో ఉంటే మీకు కనిపిస్తుంది, రైట్ సైడ్లో పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు సైడ్లో చూపిస్తుంది ఎలా చేసుకోవాలి ఏంది అనేది. నేనైతే ఇలా చేసుకున్నాను. మీకు కూడా ఇలా కింద చేంజ్ టీమ్ అని ఉంది, ఇవన్నీ చెప్తాను. ఇది లైట్, డార్క్ డివైస్ అంటే మీరు ఎలా లైట్ ఉండాలంటే లైట్, డార్క్ అంటే డార్క్. ఇక మీ ఇష్టం ఎలా చేసుకోవాలో చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ టీమ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి కనిపిస్తుంది. ఇక్కడ కింద కూడా కలర్స్ ఉంటాయి. కలర్స్ అంటే మీకు పైన బాటమ్, టాప్ టు బాటమ్ మీకు కలర్ చేంజ్ చేసుకోవడం కనిపిస్తుంది. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ థీమ్స్కి వెళ్ళి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుని. అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దానిలో చాలా టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. సో మీరు యూ కెన్ చూజ్ ఎనీ. ఇలా చూస్ చేసుకున్నాక మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతం నేనైతే ఇలా మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి. అంతే అండి. ఇదైతే మన ల్యాప్టాప్, డెస్క్టాప్లోనే అవుతుందండి వీలు. మన ఫోన్, మొబైల్ అయితే అవ్వదు. మనకి ఆప్షన్ ఓన్లీ చూపిస్తుంది, అంతే అండి. ఇక్కడ మీరు థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి, అంటే కలర్స్ పైన టాప్ టు బాటమ్స్ కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, పింక్ అయ్యింది. ఇలా చేంజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు మీ ఇష్టమైన కలర్స్. సో థ్యాంక్ యూ అండి.